సైబర్ నేరగాళ్లు లాస్ట్ ఇయర్ దేశవ్యాప్తంగా 54,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టిరు. దేశంలోని చాలా చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఇది చాలా ఎక్కువ. ఈ మోసాల మీద సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. ఈ విచారణ టైంలో బ్యాంకుల్ని సుప్రీంకోర్టు చాలా గట్టిగా హెచ్చరించింది. బ్యాంకుల్లో ఉండే కొద్దిమంది ఉద్యోగులు, అధికారులే ఈ మోసాలకు సహకరిస్తున్నారు, వాళ్ళ సహకారం లేకుంటే ఇంత పెద్ద ఎత్తున మోసాలు జరగవు అని చెప్పి సుప్రీంకోర్టు చురకలంటించింది. ఇదే నిజమని రీసెంట్గా హైదరాబాద్ పోలీసులు చేసిన ఎంక్వైరీ కూడా తేల్చింది. కమిషన్ కక్కుర్తితో సైబర్ నేరగాళ్లతో జతగట్టి బ్యాంకు ఉద్యోగులే ఈ నేరాలకు సహకరిస్తున్నారని తేలింది. ప్రైవేటు బ్యాంకుల్లో ఇది మరీ విపరీతంగా ఉంది. ఎందుకంటే ప్రైవేటు బ్యాంకులు చాలా వరకు కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ని నియమించుకుంటున్నాయి. అంటే వీళ్ళ ఉద్యోగం టెంపరీ, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగం ఉన్నప్పుడే ఎంతో కొంత వెనకేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ జనాన్ని కొల్లగొడుతున్నారు. ఈ సైబర్ నేరాల్లో కొద్దిమంది పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. గుజరాత్లో ఒక హోంగార్డు, హైదరాబాద్కు చెందిన ఒక బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్, ఇట్లాంటి చాలా మంది ఈ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ వాళ్ళకి నకిలీ ఖాతాలు, మ్యూల్ ఖాతాలు సమకూరుస్తూ చాలా మంది పేరు మీద ఈ సైబర్ నేరాలు జరగడానికి అవకాశం ఇస్తున్నారు. గుజరాత్లో ఉండే ఒక హోంగార్డు అడ్డదారిలో వచ్చే డబ్బు మీద చాలా కక్కుర్తి పడ్డాడు. సైబర్ నేరగాళ్ళకి 100 వరకు బ్యాంకు ఖాతాలు సమకూర్చిండు. ఎట్లా సమకూర్చిండంటే వాళ్ళ రిలేటివ్స్, బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళకి 5,000 10,000 కమిషన్ ఇస్తామని చెప్పి వాళ్ళ ఖాతాలన్నీ సేకరించి సైబర్ నేరగాళ్ళకి ఇచ్చిర్రు. ఆ సైబర్ నేరగాళ్ళు వాటిని విపరీతమైన ట్రాన్సాక్షన్స్ కోసం వాడుకున్నారు. అంటే వాళ్ళకి అక్రమంగా జనాల నుంచి కొట్టేసిన డబ్బుని ట్రాన్సాక్ట్ చేసుకోవడానికి ఈ ఖాతాల్ని వాడిర్రు. సేమ్ ఇట్లనే హైదరాబాద్లో ఒక బ్యాంకులో పనిచేసే రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగంలో ఉండగానే విపరీతంగా సంపాదించుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. దాంతో వందలాది మ్యూల్ ఖాతాల్ని తెచ్చి సైబర్ నేరగాళ్ళకి అందించిండు. సైబర్ నేరగాళ్ళు పండగ చేసుకున్నారు. కొన్ని కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ చేసి జనాన్ని కొల్లగొట్టిర్రు. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. రీసెంట్గా హైదరాబాద్లో ఉన్న 3 కమిషనరేట్ల పోలీసులు దేశంలోని 16 రాష్ట్రాల్లో ఉన్న సైబర్ నేరగాళ్ళ అడ్డాల మీద దాడులు జరిపిర్రు. ఈ దాడుల తర్వాత జరిగిన ఎంక్వైరీలో ఈ సైబర్ నేరగాళ్ళకు సహకరించిన వాళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిసి 100 మందికి పైగా ఉన్నట్టు మన హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఆల్మోస్ట్ వీళ్ళందరిని అరెస్ట్ చేశారు. వీళ్ళలో ఏమీ తెలియని అమాయకులు ఎవరు లేరు. చాలా మంది ఉన్నతోద్యోగాలు చేసేవాళ్ళు, ఉన్నత విద్యావంతులు, బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మమ్మల్ని ఎవ్వరూ గుర్తుపట్టరు, మేము చేసే పని ఎవరికి తెలియదు, మొత్తం పెద్ద ఎత్తున సంపాదించుకున్నామనే ఉద్దేశంతో వీళ్ళంతా కలిసి ఈ ప్లాన్లు వేసి జనాల్ని దోసుకుంటారు. అసలు ఎట్లా ఈ నెట్వర్క్ ఎట్లా కొనసాగుద్ది అంటే, ఒక సైబర్ నేరగాడు ఒక ఎంప్లాయీని కానీ, ఒక బ్యాంక్ ఎంప్లాయీని కానీ, లేదంటే ఒక ఏజెంట్ని కానీ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాడంటే, ఈ టెలిగ్రాము అట్లాగే ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి యాప్ల్లో ప్రకటనలు ఇస్తుంటారు, నకిలీ ప్రకటనలు ఇస్తుంటారు. ఈ నకిలీ ప్రకటనలు ఇచ్చి చాలామందిని ఆకర్షిస్తుంటారు. ఆ ఆకర్షణకు లొంగిపోయి వాళ్ళ ఫోన్ నెంబర్లకు కనుక కాంటాక్ట్ అయితే అప్పుడు నెమ్మదిగా వ్యవహారం అంతా వాళ్ళకి చెప్తుంటారు. మాకు ఇట్లా కొన్ని ఖాతాలు కావాలి, ఆ ఖాతాలకి మీకు నెలకి ఇంత కమిషన్ ఇస్తాం, మీ పేర్ల మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తాం, ఇట్లా రకరకాల ఆశలు పెట్టి వాళ్ళని ఆకర్షిస్తారు. వీళ్ళందరినీ ఒక పర్టికులర్ ప్లేస్కి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇట్లాంటివన్నీ సేకరించి వాళ్ళ పేరు మీద నకిలీ ఖాతాలు సృష్టించి దేశ విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్ళకి ఆ ఖాతాల డీటెయిల్స్ ఇస్తారు. అట్లా ఆ సైబర్ నేరగాళ్ళు ప్రజల్ని దోచుకున్న సొమ్ముని ఆ ఖాతాల నుంచి ట్రాన్సాక్షన్ చేసుకుంటుంటారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఢిల్లీ, ముంబై, రాజస్థాన్లోని చాలా లగ్జరీ 5 స్టార్ 7 స్టార్ హోటళ్లలో కూడా ఈ ట్రైనింగ్ సెషన్లు పెడుతున్నారు. అక్కడ వాళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళని వాళ్ళ సొంత ఏరియాలకు పంపుతారు. సొంత ఏరియాలకు వెళ్ళిన తర్వాత ఏజెంట్లు ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టాల్లో, వాళ్ళ ఫ్రెండ్స్లో ఇట్లా అందరి దగ్గర నుంచి ఈ మొత్తం ఈ కావాల్సిన బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడానికి కావాల్సిన ఫోన్ నెంబర్లు, సిమ్ కార్డులు, ఈ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇవన్నీ కలెక్ట్ చేసి వాళ్ళకి 5దో 10దో కమిషన్లు ఇచ్చి మొత్తం అకౌంట్లు ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు అనమాట. ఈ కింది స్థాయి అంటే ఎవరైతే ఈ అకౌంట్లు ఇస్తున్నారో వాళ్ళలో ఎక్కువగా ఎవరు ఉంటారంటే అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, ఇట్లాంటి వాళ్ళు. అంటే వాళ్ళకి అవగాహన ఉండదు. మన ఆధార్ కార్డు, మన పాన్ కార్డు వేరే వాళ్ళకి ఇచ్చి మన పేరు మీద ఒక అకౌంట్ చేసి వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటే ఏమవుద్ది అన్న అవగాహన వీళ్ళకు ఉండదు. కాబట్టి ఎక్కువగా వీళ్ళ నుంచి 5,000 10,000 వీళ్ళకి అట్లా ఇచ్చి వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ పాన్ కార్డులు, వాళ్ళ సిమ్ములు ఇవన్నీ తీసుకొని నకిలీ ఖాతాలు, మ్యూల్ అకౌంట్లు ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ళకి ఇస్తారు అనమాట. అంతేకాదు వీళ్ళ పేరు మీద నకిలీ GST పిన్ నెంబర్లు, షెల్ కంపెనీలు సృష్టించి వాటి పేరు మీద కరెంట్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఈ కరెంట్ అకౌంట్స్ ద్వారానే 100 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. వీటన్నిటికీ మూలం ఎక్కడ ఉంటుందంటే బ్యాంకుల్లోనే కొద్దిమంది బ్యాంక్ ఎంప్లాయీస్ విపరీతంగా సంపాదించాలనే దురాశ. ఇంకోటి ఏంటంటే ఈ ప్రైవేట్ బ్యాంకులన్నీ టెంపరీ ఉద్యోగుల్ని నియమించుకోవడంతో ఉద్యోగంలో ఉన్నప్పుడే ఎంతో కొంత వెనుకేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇట్లాంటి తప్పటడుగులేసి ఫైనల్గా పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. సో బీ కేర్ఫుల్. సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోవడం ఒక ఎత్తు అయితే సైబర్ నేరగాళ్ళకి సహకరించడం కూడా నేరమే.